హాయ్ అండి. ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటే ఈ ఉసిరి జ్యూస్ని ఒకసారి ట్రై చేయండి. ఉసిరికాయలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా చేస్తుంది. గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ని తగ్గించి డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. ఫ్రెష్గా తీసుకున్న ఉసిరికాయలను క్లీన్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉసిరి హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్కి కూడా ఈ ఆమ్లా అనేది గ్లోయింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఉసిరి జ్యూస్ అనేది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసి వెయిట్ని కంట్రోల్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. ఈ ఆమ్లా జ్యూస్ని మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత తాగితే మంచిది. రోజుకి 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. ఈ ఆమ్లా జ్యూస్ని తీసుకోవటం వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ఈ ఉసిరి జ్యూస్ని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. 2-3 ఉసిరికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఉసిరి ముక్కలు కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్ కోసం తేనె లేదా బెల్లం కూడా కలిపి వేసుకోవచ్చు. రోజుకి 1 గ్లాస్ ఆమ్లా జ్యూస్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరి ముక్కలను బాగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి తీసుకుంటే ఎంతో హెల్తీగా మనకు కావాల్సిన ఉసిరి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఆమ్లా జ్యూస్ని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మన హెయిర్కి కానీ చర్మానికి కానీ చాలా మంచిది. ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా ఈ ఆమ్లా జ్యూస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ హెల్తీ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.